హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన ఛానల్లో టొమాటో మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో కాసేపు లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. 2 లేదా 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. సన్నగా తరిపెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కాసేపు ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మునక్కాయ ముక్కలు వేసుకున్న తర్వాత కాసేపు ఆయిల్లో ఫ్రై చేయనివ్వాలి. తర్వాత మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మునక్కాయలు వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని వీటన్నిటిని మగ్గనిచ్చుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మునక్కాయలు బాగా ఉడికిపోతాయి. ఒకసారి నెమ్మదిగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టొమాటో మునక్కాయ కూర రెడీ అయిపోయింది. నేను చేసిన కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.